మనం ఇప్పుడు 17వ శతాబ్దపు తెలంగాణకు వెళ్దాం. అప్పట్లో ఒకవైపు అపారమైన శక్తితో మొఘల్ సామ్రాజ్యం ఉంటే, మరోవైపు ఒక సామాన్య వ్యక్తి తిరుగుబాటు జెండా ఎగిరేశాడు. ఈ కథ ఆయనదే. తన ప్రజల కోసం ఒక పెద్ద సామ్రాజ్యాన్నే సవాలు చేసిన ఆ వీరుడి కథ. అసలిది సాధ్యమేనా? ఎందుకంటే అధికారం, సైన్యం, డబ్బు అన్నీ ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏమీ లేని ఒక సాధారణ వ్యక్తి ఎలా ఎదుర్కోగలడు? వింటుంటేనే అసాధ్యమనిపిస్తుంది గదా? కాని అది జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం మన దేశంలోనే దొరికింది. ఇది కేవలం ఒక తిరుగుబాటు కథ కాదు, అణచివేత నుండి పుట్టిన ఒక ఆత్మగౌరవ పోరాటం. ఆ పోరాట యోధుడి పేరే సర్దార్ సర్వాయి పాపన్న. సరే, మరి అసలు ఈ తిరుగుబాటు ఎలా మొదలైంది? పాపన్నను ఒక విప్లవకారుడిగా మార్చిన పరిస్థితులేంటి? ఆయన కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం రండి. 1650లో కిలాషాపూర్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన పాపన్న జీవితం చాలా సాదాసీదాగా మొదలైంది. ఆయనొక పేద కుటుంబంలో పుట్టారు. పశువుల కాపరిగా, కళ్ళుగీత కార్మికుడుగా పనిచేస్తూ పెరిగారు. అప్పట్లో మొఘల్ పాలనలో ప్రజల పడుతున్న కష్టాలను, వాళ్లమీద వేస్తున్న భరించలేని పన్నులను చాలా దగ్గర్నుంచి చూశారు. అంటే ఆయన్ని కదిలించింది అదే అనమాట. చుట్టూ జరుగుతున్న అన్యాయం చూసి ఇక చాలు అనుకున్నారు. తన ప్రజల ఆత్మగౌరవం కోసం, వాళ్ల స్వేచ్ఛ కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణమే ఒక సామాన్యుడు ఒక విప్లవకారుడిగా మారాడు. ఇప్పుడు కథలో అసలైన అద్భుతమైన భాగానికొచ్చాం. ఒక సాధారణ కల్లుగీత కార్మికుడు ఏకంగా ఒక తిరుగుబాటు సైన్యాన్ని ఎలా నిర్మించాడు, ఒక కోటను ఎలా కట్టగలిగాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పోలిక చూస్తేనే అర్థమవుతుంది ఆ పోరాటం ఎంత అసమానంగా ఉందో. ఒకవైపు రైతులు, కార్మికులతో ఉన్న ఒక చిన్న సైన్యం, మరోవైపు లక్షలాది సైనికులు, అంతులేని సంపద, డజన్ల కొద్దీ కోటలు ఉన్న మొఘల్ సామ్రాజ్యం. ఇది పాపన్న ధైర్యానికి, ఆయన పోరాట పటిమకు అసలైన నిదర్శనం. మరి పాపన్న అస్సలైన బలమేంటి? సైనికుల సంఖ్య కాదు, ఐక్యత. అప్పట్లో సమాజంలో ఉన్న కుల, మత భేదాల గోడల్ని బద్దలుకొట్టారు. అణచివేతకు గురైన ప్రతి ఒక్కర్నీ తన సైన్యంలోకి ఆహ్వానించారు. అందర్నీ సమానంగా చూశారు. ఇంత చిన్న సైన్యంతో అంత పెద్ద మొఘల్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారంటారా? దానికి సమాధానం గెరిల్లా యుద్ధం. అంటే చిన్న చిన్న బృందాలుగా విడిపోయి శత్రువులు ఊహించని సమయంలో మెరుపు దాడులు చెయ్యడం. ఈ తెలివైన యుద్ధతంత్రమే ఆయనకు ఎన్నో విజయాలు తెచ్చిపెట్టింది. పాపన్న కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక పాలకుడు కూడా. మరి ఆయన నాయకత్వం సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 1-2 సంవత్సరాలు కాదు, దాదాపు 40 సంవత్సరాలు ఒక వ్యక్తి తన జీవితంలో మెజారిటీ భాగాన్ని ఒక మహాసామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలోనే గడిపారంటే అది ఆయన అచంచలమైన సంకల్పానికి నిదర్శనం కదా. ఆయన పాలన పూర్తిగా ప్రజల కోసమే. మొఘల్ ఖజానాను దోచుకుని ఆ డబ్బును పేదలకు పంచేవారు. రైతులను అధిక పన్నుల భారం నుండి కాపాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా అప్పటిదాకా సమాజంలో గౌరవం లేని అట్టడుగు వర్గాలకు నాయకత్వం వహించి వాళ్లకు ఆత్మగౌరవాన్నిచ్చారు. చరిత్రకారులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు పాపన్న పాలన ఎంత గొప్పదో చెప్పడానికి. ఆయన పాలనలో ప్రజలు భయంతో తలదించుకుని కాదు, గౌరవంతో తలెత్తుకుని బతికారు. ప్రతి కథకీ ఒక ముగింపు ఉంటుంది. ఇప్పుడు మనం కథ చివరి అంకానికి చేరుకున్నాం. ఆ వీరుడి ప్రస్థానం ఎలా ముగిసింది, ఆయన వారసత్వం ఒక అమరగాథగా ఎలా నిలిచిపోయింది చూద్దాం. సుమారు 1710లో చివరికి ద్రోహమే ఆయన్ని ఓడించింది. స్థానిక భూస్వాముల కుట్ర వల్ల ఆయన మొఘలుల చేతికి చిక్కారు. ఆ తర్వాత ఆయన్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఒక వీరుడి ప్రస్థానం అలా విషాదంగా ముగిసింది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. వాళ్ళు పాపన్న శరీరాన్ని మాత్రమే అంతం చేయగలిగారు, కాని ఆయన రగిలించిన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను మాత్రం ఏం చేయలేకపోయారు. ఆయన మరణం ఒక శకానికి ముగింపు కాదు, ఒక శాశ్వత వారసత్వానికి నాంది పలికింది. అందుకే ఈ రోజుకీ తెలంగాణ ప్రజలు పాపన్నను తెలంగాణ శివాజీగా గౌరవిస్తారు. ఆయన కథ పుస్తకాల్లోనే కాదు, జానపద పాటల్లో, కథల్లో ఇప్పటికీ బ్రతికే ఉంది. ఆయన కట్టిన ఖిలాషాపూర్ కోట,
అణుచివేతపై ఒక సామాన్యుడు చేసిన తిరుగుబాటుకు సాక్ష్యంగా నేటికి నిలిచి ఉంది. మరి ఒక వారసత్వాన్ని నిజంగా చిరంజీవిగా మార్చేదేంటి? ఒక వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ల ఆశయాలు, వాళ్ల స్ఫూర్తి తరతరాలుగా ప్రజలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బహుశా ప్రజల గుండెల్లో బ్రతికుండటమే అసలైన అమరత్వమేమో.